హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మనకి అటవీ శాఖ నుండి అధికారికంగా ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. మీకు ఎలాంటి ఎగ్జామ్ అనేది లేకుండా మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేసి మీకు జాబ్ పోస్టింగ్ అనేది మీ సొంత రాష్ట్రంలో జాబ్ పోస్టింగ్ అయితే కల్పిస్తున్నారు. సో మీరు జాబ్లో చేరగానే మీకు 35,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, దీనికి బోత్ ఏపీ తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం ద్వారా మాకు ఎంతో మోటివేషన్గా ఎంకరేజ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 30 వేకెన్సీ అయితే కేటాయించారు. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్ట్ పొజిషన్లో భర్తీ చేస్తున్నారండి, అవుట్సోర్సింగ్ అయితే కాదండి. ముందుగా మిమ్మల్ని కాంట్రాక్ట్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో అయితే ఇస్తానండి. మీరు అక్కడ నుంచి లింక్ని ఓపెన్ చేసుకొని డైరెక్ట్గా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే కనుక మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల డిపార్ట్మెంట్లలో జాబ్స్ అయితే ఉన్నాయి. ఇందులో భాగంగా మనకి యూజ్ అయ్యే జాబ్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫీల్డ్ వర్కర్ జాబ్స్ అన్ని గురించి చూద్దాం. ఈ వేకెన్సీకి సంబంధించి 2 వేకెన్సీ అయితే ఉన్నాయండి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 50 years వరకు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్తున్నారు. అంటే మీరు డిగ్రీ అనేది ఏ విభాగంలో అయినా సరే డిగ్రీ పూర్తి చేసిన వారు ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, మీరు బీఏ చేసినా, బీఎస్సీ చేసినా, బీకామ్ చేసినా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే బీటెక్ చేసిన వారు అండ్ బీఫార్మసీ చేసిన వారు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అలాగే సాలరీ డీటెయిల్ చూసుకుంటే ఫర్ మంత్ అయితే 24,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. ఇది బేసిక్ పే మాత్రమే. అలాగే అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే మీకు అంటే హెచ్ఆర్ఏ రెంట్స్ అలవెన్స్ ఉంటాయి కదా, అవన్నీ కలుపుకుంటే మీకు దాదాపుగా 35,000కి పైగా సాలరీ అయితే వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇందులో మీకు వర్క్ అనేది ఎలా ఉంటుందంటే మీకు వీటికి సంబంధించి ఏవైతే క్యాంపులు ఉంటాయి కదా, ఆ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాటిని మెయింటైన్ చేయడం, అలాగే ప్రాజెక్ట్కి సంబంధించి రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, వాటిని హ్యాండిల్ చేయడం, వాటిని మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ క్లియర్ ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. ఓన్లీ మీకు క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేయడం జరుగుతుందని చెప్తున్నారు. అలాగే మీకు ఒకే ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారంట. ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు జాబ్ పోస్టింగ్ అయితే కల్పిస్తారు. ఫ్రెండ్స్, ఒక జాబ్కి సంబంధించి ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి అప్లికేషన్కి సంబంధించిన ఫామ్ అనేది ఇచ్చారు చూడండి. ఈ యొక్క అప్లికేషన్ సంబంధించిన లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని అప్లికేషన్ అంతా కూడా క్లియర్గా అంతా కూడా ఫిల్ చేయండి. ఫ్రెండ్స్, ఇది అప్లికేషన్ ఫామ్. ఇక్కడ కనిపిస్తున్న డీటెయిల్స్ అన్నీ కూడా మీరు స్టెప్ బై స్టెప్ అంతా కూడా క్లియర్గా ఫిల్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీ రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అతికించండి. అలాగే ఇక్కడ మీరు ఏ పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ చేస్తున్నారో ఆ పోస్ట్ అయితే రాయండి. అలాగే ఇక్కడ మీ ఫుల్ నేమ్ అయితే రాయండి. నెక్స్ట్ మీ క్యాస్ట్ ఏంటో అంతా కూడా క్లియర్గా ఫిల్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ అంతా కూడా ఇచ్చారు చూడండి, డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయండి. మీ హైయర్ సెకండరీ క్వాలిఫికేషన్ కావచ్చు, బ్యాచిలర్ డిగ్రీ కానీ మాస్టర్ డిగ్రీ కానీ సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా ఫిల్ చేయండి. ఫ్రెండ్స్, మిగతా డీటెయిల్స్ అంతా కూడా ఫిల్ చేసి ఫైనల్గా ప్లేస్ అండ్ డేట్ ఇచ్చేసి ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అనేది పెట్టండి. ఫ్రెండ్స్, యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటి కూడా మీరు సిగ్నేచర్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఒక ఎన్లాప్ కవర్ తీసుకొని అందులో మీరు అటాచ్ చేసిన ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ కూడా ఎన్లాప్ కవర్లో పెట్టండి. ఫ్రెండ్స్, మీరు ముందుగా ఎన్లాప్ కవర్ మీద ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ అడ్వైస్ నెంబర్ ఇదంతా కూడా ఎన్లాప్ కవర్ అయితే రావాల్సి ఉంటుందని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ. మీరు ఈ యొక్క అప్లికేషన్ అది మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా వాళ్ళకి March 20 లోపు వాళ్ళకి మీరు పంపించాల్సి ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు అప్లికేషన్ ఫీ డీటెయిల్ చూసుకుంటే కనుక SC ST OBC EWS క్యాండిడేట్ వాళ్ళకి సంబంధించి అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించి 100 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మిగతా వారు మాత్రం అంటే జనరల్ క్యాండిడేట్ వారు మాత్రం 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఆ యొక్క అప్లికేషన్ ఫీ అనేది ఎలా పే చేయాలంటే ఇక్కడ క్లియర్ ఇచ్చారు చూడండి. ఇక్కడ కనిపిస్తున్న యొక్క బ్యాంక్ డీటెయిల్స్కి మీరు పంపించాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, యొక్క అప్లికేషన్ అది ఎలా ఎక్కడికి పంపించాలని చూసుకుంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇక్కడ కనిపిస్తున్న అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. ఇక అడ్రస్ వచ్చేసి ద నోడల్ ఆఫీసర్ రీసెర్చ్ రిక్రూట్మెంట్ అండ్ ప్లేస్మెంట్ సెల్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చంద్రబాణి, డెహ్రాడూన్ 248001 అనే ఈ యొక్క అడ్రస్కి మీరు March 20 లోపు
మీరు పంపించాల్సి ఉంటుందని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారంటే ఇక్కడ క్లియర్ ఇచ్చారు చూడండి. షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ ఆన్లైన్ ఇంటర్వ్యూ విల్ బి బేస్డ్ ఆన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ బ్యాచిలర్ ఆఫ్ మాస్టర్ డిగ్రీ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు మీ యొక్క క్వాలిఫికేషన్ అలాగే ఏజ్ లిమిట్ అని బేస్ చేసుకొని అభ్యర్థులను ఆన్లైన్ ఇంటర్వ్యూకి అయితే షార్ట్ లిస్ట్ చేస్తామని చెప్తున్నారు. చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నారండి. ద సెలెక్షన్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ ఫర్ ఆన్లైన్ ఇంటర్వ్యూ షాల్ బి డన్ ఆఫ్ డిఫరెంట్ పొజిషన్ యాజ్ పర్ క్రైటీరియా అని చెప్పేసి ఇచ్చారు. ఫ్రెండ్స్ మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు ఇక్కడ కనిపిస్తున్న క్వాలిఫికేషన్ బట్టి ఈ విధంగా స్కోర్ అయితే ఇస్తారంట. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు. మీరు చూడొచ్చు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా మీ డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.